చెప్పడం గారు. ఇందాక నుంచి నేను పిలుస్తున్నాను, ఎక్కడున్నారు మీరు? మాధవితో మాట్లాడారా? చిన్నమ్మకి ఇప్పుడే ఫోన్ చేశాను. నిరంజన్ బాబుకి ఇంతవరకు స్పృహ రాలేదని చెప్పారు నాకు. ఎప్పుడు ఫోన్ చేసి అడిగారు మీరు? ఇప్పుడే 5 నిమిషాల ముందు. 5 నిమిషాల ముందో నాకెందుకు చెప్పలేదు? మరి ఇక్కడ నాకు ప్రాణం పోయేటట్టుగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు, కానీ మీరు నాకు వచ్చి చెప్పలేదు. వెళ్ళండి, ముందు ఫోన్ కలపండి. ఇప్పుడే కదా ఫోన్ ఫోన్ చేయండి ముందు. అత్తయ్య. హలో మాధవి, నిరంజన్కి ఇప్పుడు ఎలా ఉంది? తనకి స్పృహ వచ్చిందా లేదా? అత్తయ్య ఇంతవరకు స్పృహలోకి రాలేదు. ఇంకా ఏమి చెప్పలేను. భగవంతుడి దయ వల్ల మంచి జరగాలి. పూర్తిగా నయం అయిపోతుంది. నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? నిరంజన్కి అసలేమీ కాదు, వింటున్నావా? అంతే, ఆరోగ్యంగా తన ఇంటికి తిరిగి వస్తాడు. ఏడవకు. నేను చెప్పేది విను. నిరంజన్ స్పృహలోకి వచ్చిన వెంటనే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి, సరేనా? అలాగే కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. అలాగే అత్తయ్య. అమ్మా, ప్రతి 10 నిమిషాలకి మాధవికి ఫోన్ చేయండి. నిరంజన్కి స్పృహ వచ్చిందని మీకు తెలిసిన వెంటనే నాకు చెప్పండి. ఈలోగా నేను మహామృత్యుంజయ జపం మొదలు పెడతాను. మీరు మధ్యలో అడ్డు రాకండి. కానీ అమ్మగారు, అది చెప్పాను కదా. మా ఇంటికి వస్తావా? మా ఇల్లు అంత పెద్దదేం కాదు, కానీ నువ్వు అక్కడ హాయిగా ఉండొచ్చు. చెప్పు లేకుండా తిరుగుతున్నావు కదా నువ్వు. రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ఎండలో కాళ్ళు మండుతూ ఉంటాయి. ఇవి వేసుకుని నడు. అరే అరే, నాతో మా ఇంటికి వస్తావా? రామ్మా. ఇంత చిన్న వీధిలో ఇంత పెద్ద భవనమా? చతుర్వేదుల నిలయం ఇది. తను సుమంగళి కాదు, తను ఒక వితంతు. కేవలం పెద్దవాళ్ల సంతోషం కోసం చిన్నపిల్లలకు పెళ్లి చేయటం అనేది చాలా పెద్ద పాపం అవుతుందమ్మా. పైగా తనని వితంతువు అంటూ ఇంకా పెద్ద పాపం చేస్తున్నావమ్మా. చెప్పులు లేకుండా తిరుగుతున్నావు కదా, ఇవి వేసుకుని తిరుగు. మీ
నీకు తెలుసా నా దగ్గర చెప్పులు లేవని? గంగకి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఇప్పటి నుండి పూర్తి అధికారంతో తను నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది. గుర్తుందా నీకు? నువ్వు చదువుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నానుగా. నేను చదువుకుంటాను. ఆ, లేదు నిరంజన్, నేనలా ఎంత మాత్రం జరగనివ్వను. నేను గంగని చదివించాలనే నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నన్ను ఎవరు ఆపలేదు. నిరంజన్ గారికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. టైం చాలా తక్కువగా ఉంది నిరంజన్ గారికి. కేవలం 6 నెలలే ఉండొచ్చు. అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది బాబు? మీరే కదా చెప్పారు మీరు నాకు తండ్రితో సమానమని. చిన్నప్పటి నుండి నేను మిమ్మల్ని మా నాన్న అనుకుంటున్నాను. నా తలరాత అంత చండాలంగా ఉందా? నాన్నలాగా మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోవడం, అలాగే దానికి పరిష్కారం వెతకడం, దాన్ని మీరే కదా నాకు నేర్పించారు. నేనైతే వెళ్ళిపోతాను, కానీ మీరు చూశారు కదా అమ్మగారు సాగర్తో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. ఏడవకు చిన్న, ఏడవకు. అప్పుడు నాకు అర్థమైంది, సాగర్ సంతోషంగా ఉంటే నాన్నమ్మకి సంతోషమే. అందుకే నేను వెళ్ళి సాగర్తో స్నేహం చేశాను. మీరు కంగారు పడకండి బాబు, నేనంతా చూసుకుంటాను, నానమ్మని అలాగే సాగర్ని కూడా. ఇంత చిన్న వయసులోనే ఎన్ని తెలివితేటలో ఈ అమ్మాయికి. ఏ చిన్న అవకాశాన్ని కూడా తను వదులుకునేలా లేదు. దీన్ని అవకాశం ఉపయోగించుకోవడం అని ఎవరు అనరు రాఘవయ్య గారు. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. ఎంతో కష్టమైన పరిస్థితిలో కూడా బతకాలనే కోరిక. కానీ ఈ బాధను ఎదిరించడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇక మీకెలా చెప్తాను? నేనేం చేయాలి? నాకు బాగా తెలుసు జీవన మరణాలు ఏ మనిషి చేతుల్లోనూ ఉండవని. నేను మిమ్మల్ని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను. నేను దానికి సిద్ధంగా లేను. నిన్న బాబు గారిని దూరం చేసుకోలేను. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయం చిన్నమ్మ గారికి ఎలా చెప్పాలి? నేను చిన్నమ్మ గారికి చెప్పలేను. నా వల్ల కాదు. నేను తనకు చెప్పలేను. ఈ గంగ ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది? ఏమైంది? కాపురాన్ని చక్కదిద్దు. అలాగే సాగర్ని క్షమించు. ఈ ఇల్లు చిన్నాభిన్నం కాకుండా చూడు గంగా, ప్లీజ్. గంగా, ఎక్కడికెళ్ళింది ఈ పిల్ల? అమ్మగారు నా కోసం వెతుకుతున్నారు. నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చేస్తే నేను మిగిలిన వాటిని ఇక్కడ దాచిపెడతాను. ఇదిగోండి. నాకు తెలుసు గంగా, నా ఈ కోరిక నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు. సాగర్ని వెంటనే ఇక్కడికి రమ్మను.